వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. తెలుగుదేశం పార్టీ నందు క్రియాశీలకంగా పనిచేసినందుకు తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి కుప్పం ఏఎంసీ డైరెక్టర్గా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన మునేంద్ర నాయక్ గత సర్పంచ్ ఎన్నికల్లో పెద్దతండ పంచాయతీ నుంచి పోటీ చేసి కొన్ని కారణాల వలన స్వల్ప మెజార్టీతో ఓటమి చెందడం జరిగింది. అయినా పెద్దతండ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నాను. పంచాయతీ నందు 2 బోర్లు కూడా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సహకారంతో వేయడం జరిగిందని తెలిపారు. జరగబోవు సర్పంచ్ ఎన్నికల్లో నన్ను ఆదరించి గెలిపించాలని పెద్దతండ పంచాయతీ ప్రజలను కోరారు. పంచాయతీని ఉన్నతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభలు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం కుప్పం ఏఎంసీ డైరెక్టర్ బి మునేంద్ర నాయక్ కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు మునేంద్ర నాయక్. మాది రామకుప్పం మండలం, చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం. అలాగే నేను ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే నా ఒక చిన్న వయసులో నన్ను నా పేరు ఎత్తి మునేంద్ర నాయక్ అనే పేరు ఎత్తి నాకు ఈ ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చిన పిఎస్ మునరత్నం సార్ గారికి, అలాగే సురేష్ సార్ గారికి, అలాగే ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ సార్ గారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను ఇంత చిన్న వయసులో కూడా మా తాండాలో, మా పెద్దతాండా పంచాయతీలో ఉన్నటువంటి జనాభా ప్రజలు నన్ను సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఇచ్చినారు. కానీ 2019లో కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాము. 84 ఓట్లతో ఓడిపోయినాను. అయినా కూడా నా ఊరిలో ఉన్న ప్రజలు నన్ను వదలకుండా నాకు ఒక పనికి, ఒక పార్టీలో నువ్వు బాగా పని చేస్తావనేసి, పార్టీలో కూడా బాగా పేరు ఉందనేసి నాకు అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశాన్ని కూడా 5 సంవత్సరాలుగా నేను పార్టీ కోసం పనిచేస్తూ, అలాగే ఎక్కడైనా రాజమండ్రి కానీ, కర్నూలు కానీ, ఒంగోలు కానీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఒక మీటింగ్ కూడా నేను తప్పలేదు. నా స్వార్థంతో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నా జొతకి 10 మంది 20 మంది తోడుకొని పోయి, ఇక్కడి నుంచి తోడుకొని పోయి మళ్ళీ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళ డబ్బుకి ఒకే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని జనాల్ని ముందుకు సాగించినాను. ఆ పేరే నాకు చంద్రబాబు నాయుడు పార్టీలో బాగా కష్టపడతాడు అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎన్నుకున్నారు. అలాగే ఇప్పుడు కుప్పం ఏఎంసీ డైరెక్టర్గా కూడా ఇచ్చినారు. అయినా కూడా ఇప్పుడు 2025లో ఇంకా సర్పంచ్ ఎన్నికలు 26లో సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉంది. దాంట్లో కూడా నేను గెలుచుకుంటాను. నేనే సర్పంచ్గా పోటీ చేసి, అంటే ముందు పోటీ చేసినారు, ఇప్పుడైతే పోటీ చేయి ఎవరు వదలను. ఎందుకంటే ప్రజలంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అంతా చూసినారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేసి 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అంటే కుప్పం నియోజకవర్గంలో ఒక బంగారం అనుకోవాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటే ఒక బంగారం అనుకోవాలి. ఎందుకంటే కుప్పంలో ఆయన లేకపోతే ఒక అభివృద్ధి కూడా జరిగేది. ఇప్పుడు అందనియా కాలువ వచ్చింది. అందనియా కాలువ వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, సంవత్సరంలో అంతా నేను గెలిచిన ఆ రోజు సంవత్సరం లోపల అందనియా కాలువ నీళ్ళు తెచ్చి కుప్పానికి వదులుతానని చెప్పినారు. ఆ ప్రకారమే కుప్పంలో నీళ్ళు వచ్చింది, అందనియా కాలువ నీళ్ళు వచ్చింది. కుప్పం ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో శ్రీశైలం నుంచి 735 కిలోమీటర్ దూరం నుంచి ఈ అందనియా కాలువ నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చిన తర్వాత కుప్పంలో ఉన్న ప్రజలు కూడా పంట పండించుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా పరమసముద్రం చెరువు నిండి ఇంకా దాని పక్కలో ఉన్న చెరువు పోతా ఉంది. ఆ నిండిపోయి మరో పోతా ఉంటే పక్క చెరువు వదిలినారు. కాబట్టి కుప్పంలో ఇంకా జనాలు బాగా సంతోషంగా ఉంటారు. ఇంకా అది కాకుండా ఇప్పుడు రేపు విమానం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా నెక్స్ట్ మంత్ 3 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. అది కూడా స్టార్ట్ అవుతుంది. కుప్పం ప్రజలు అయితే హ్యాపీగా ఉన్నారు. మేము కూడా నాయకులు కూడా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటే ఆ మాట ప్రకారం నడుస్తారనేసి ఇప్పుడు ప్రజలకు అందరూ అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేసినారంటే
చెరువులో యావదో ఒక చెరువు పుంగనూరు దగ్గర ఒక చెరువు నుంచి నీళ్ళు తెచ్చి గేట్ పెట్టి నీళ్ళు వస్తూ ఉంది నాకే ఓటేయండి అనేసి అంత పెద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకి ఒక గొర్రెలు అనుకున్నాడు ఆయన. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలు గొర్రెలు, ఏదో ఈ కాలువ నీళ్ళు నేను వదిలి చెరువు నిండిపోయింది చెప్పేస్తే నాకు ఓటేస్తారు అనేసి అనుకున్నాడు జగను. అది ఏం జరగదు. ఎందుకంటే కుప్పం ప్రజలు ఒక అమాయకం కాదు. అది కుప్పం ప్రజలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కాన్సెసి, నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దు బిడ్డ కుప్పం ఇది కాదు. అది ఏం జరగదు. ఇంకా కూడా రాబోయే కాలంలో మంచి మంచి ప్యాకెటరీలు వస్తూ ఉంది. 5-6 ప్యాకెటరీలు మొన్న పెద్ద ఆయన వచ్చినాడు, మంచి మంచి ప్యాకెటరీలు ఇస్తామని చెప్పినాడు. ఆ ప్యాకెటరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 2029 నుంచి కూడా ఆయనే ఉంటాడు. ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటారు. మేము నాయకులంతా కూడా ఉంటాము. నారా చంద్రబాబు నాయుడు ఒకే ఒక మాట కూడా మేము వెనకపడకుండా ఆయన ఏం చెప్పినా కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉంటాము. అలా కాకుండా ప్రజలు కూడా ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 1200 అడుగు 300 అడుగు పెట్టినా కూడా ఈ కుప్పం ప్రాంతంలో బోర్లో నీళ్ళు వచ్చేలే. బోర్ పెట్టినా కూడా నీళ్ళు వస్తూ ఉండలే. ఇప్పుడు హంద్రనీయ కాలువ పక్కలో ఉండే వాళ్ళు ఎవరున్నా కానీ ఒక మోటార్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తుకోవచ్చు. అంత సహాయం చేసినాడు. ఆ సహాయాన్ని మాత్రం నిజంగా కుప్పంలో ఉండే ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఆయన తప్ప ఇంకెవరు ఈ జన్మంలో కూడా కుప్పం నియోజకవర్గంలో ఎవరు గెలిచేదానికి ఛాన్స్ లేదు. మేము కూడా మా పార్టీ ద్వారా మేము మా ఊర్లో కూడా ఎవరికి వదలము, ధైర్యంగా పనిచేస్తాము. ఇంకా కూడా ఏ పని ఇచ్చినా ఇంకా వస్తుంది. 2029 నుంచి మళ్ళా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది కుప్పమే కాకుండా పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవుతారు. అలాగే ఇప్పుడు రేపు జనవరి మంత్లో సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉంది. ఆ ఎన్నికల్లో కూడా నేను సిద్ధంగా ఉంటాను. మునేంద్ర నేను సిద్ధంగా ఉంటాను. నేను సర్పంచ్గా పోటీ చేసి గెలుచుకుంటాననేసి నా ఒక మనవి చేస్తూ ధన్యవాదాలు. అలాగే ఈ వీర్నమల్ల పెత్తాండ పంచాయతీలో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ద్వారా 2 బోర్లు వేయించినాము. బోర్ వేయించి కూడా బోర్లో నీళ్ళు ఇస్తూ ఉంది. పెద్దతండా పంచాయతీ అడ్డగట్ట తండా అనే గ్రామంలో బోర్ వేయించినాము. దాంట్లో నీళ్ళు వచ్చింది. ఇప్పుడు మోటార్ కూడా ఫిట్ చేసినాము. అలాగే ఇంకా కూడా 5 సంవత్సరాలు మా ఊరికి ఏమేమి కావాలో అభివృద్ధి అంతా చేసుకుంటాము. అలాగే అందరినీ కాలువ నీళ్ళు కూడా ఈ వీర్నమల్ల ప్రాంతానికి వచ్చేదానికి అవకాశం ఉంది. దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర మేము పోయి మాట్లాడి ఆ నీళ్ళు కూడా తెచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలి, ఏ ప్రభుత్వం వస్తే ఏ పని చేస్తారు, ఏ ప్రభుత్వం అయితే మనకు చాలా అభివృద్ధి చెందుతామనేసి తెలుసుకుంటే బాగుంటుంది. దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తాను. మీ దయా దర్శనం నాకు కావాలి. ఎందుకంటే పోయినసారి ఓడిపోయినాను. మీరు ఈసారి నన్ను గెలిపిస్తారనేసి కోరుకుంటున్నాను. అలాగే ముందు కూడా నేను అడ్డగట్ట తండాలో నేను 2019లో కూడా సర్పంచ్ ముందు ఊరు పోయి ఏ ఊరికి ఏమి కావాలనేసి కూర్చొని మాట్లాడుచుకొని నేను సర్పంచ్ పదవికి పోటీ చేసినాను. అడ్డగట్ట అనే తాండాలో నీళ్ళు లేదంటే నేను ఎక్కడైనా కానీ దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం నుంచి కూడా అడ్డగట్టలో నీళ్ళు లేదు కాబట్టి పక్కన ఆడ బోర్ పెట్టి కూడా ఆ బోర్ నీళ్ళు నేను గెలిచిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పని అదే చేస్తానని చెప్పి నేను మాట తీసుకున్నాను ఊరు వాళ్ళ దగ్గర. అయినా కూడా కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ గెలిచిపోయింది. అప్పుడు నేను బోర్ వేయించలేకపోయినాను. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికప్పుడే బోర్ వేయించినాను. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేను ఒక సంవత్సరం కాదు 6 నెలల ముందే బోర్ వేయించేసినాను. అలాగే నా మీద అభిమానం పెట్టండి. నేను గెలిస్తే మళ్ళీ మీకు ఏం కావాలన్నా చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. దయచేసి ఈసారి కూడా నన్ను సర్పంచ్గా గెలిపించాలనేసి పెద్దతండా ప్రజలకి నన్ను సర్పంచ్గా గెలిపించి పెత్తాండ పంచాయతీలో ఏ పని ఉందో ఆ పని చేసేదానికి సిద్ధంగా ఉంటాను. ప్రజల్లోనే ఉంటాను. ప్రజలైతే నాకు దేవుళ్ళు. నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను. ఈసారి సర్పంచ్గా నన్ను గెలిపించిన దానిసి మీకు మనవి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.